తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చెప్పాలండి వెంకటరమణ గోవింద అనాథ గోవింద గోవింద గోవింద. హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో 2వ పట్టణ పరిధిలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ చైతన్య వేదిక సభ్యులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ హైందవ సాంప్రదాయాన్ని తెలియజేస్తూ పట్టణంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. దినదిన ప్రవర్తమానమై ఎంతో ఉధృతమవుతూ భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ సంస్కృతి వైభవం మరింతగా ద్విగుణీకృతంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ప్రపంచంలో ఎక్కడ ఎన్ని అశాంతులు నెలకొంటున్నా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలని ప్రయత్నం జరుగుతున్నా సరే భారతదేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షంగా పూర్వం కంటే కూడా ఈ దేశాన్ని రక్షణగా నిలబడి అనుక్షణం మనల్ని అందరినీ కూడా కాపాడుతున్నటువంటి ఈ అద్భుతమైన విశేషమైనటువంటి కార్యక్రమాలలో సంవత్సరం హనుమత్ జయంతి విశేషమైనటువంటి ఈ ఉత్సవ వేడుకలు ప్రత్యేకించి ఈ యొక్క బైక్ ర్యాలీలు ఏదైతే శోభాయాత్రలు ఉన్నాయో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ గూడూరులో మనం సిరమిక్ కాలేజీ సమీపం నుంచి పూర్వంలో మనం ప్రారంభం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ సంవత్సరం ఇంకా పూర్వం కంటే వైభవంగా స్వామివారు అత్యంత విశేషంగా మేళ మన తప్పెట్లతో చక్కగా బాణాసంచారుతో తర్వాత డీజేతో ఎంతో వైభవంగా హిందూ సంస్కృతికి మూలాధారమైనటువంటి మన హిందూ బంధువులందరూ కూడా ఇవాళ కాషాయ రెపరెపల మధ్య జెండాలు పెట్టుకుని అత్యంత అద్భుతంగా నిలబడి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ హనుమాన్ చాలీసా ప్రార్థనతో పాటుగా ఎంతో విశేషంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరి కొద్దిసేపట్లోనికని ఇంత విశేషంగా ఎందుకంటే గూడూరులో జెండా పండుగ ఎంతో విశేషం. జెండా పండుగతో పాటుగా వీధిలో ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు ఊరంతా ఆంజనేయ స్వామి వారు చక్కగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అందరూ కూడా సహకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన వారు అన్ని రంగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలంతా కూడా నిన్నటి నుంచి ఎంతో కష్టపడ్డారు. వారందరికీ గత కొన్ని రోజుల నుంచి వాళ్ళు తీసుకుంటున్నటువంటి శ్రమ సోషల్ మీడియాలో ప్రచారం చాలా అద్భుతంగా వెళ్ళింది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వడ్డిగూడెంలో మట్టి ట్రాక్టర్ బోల్తా కొట్టిన సంఘటనలో గ్రామానికి చెందిన దావులూరు ఏసేపు ప్రియాంక దంపతుల కుమారుడు అయన్ మృతి తీరని లోటని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు అన్నారు. ఇప్పటికైనా బాలుడు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నేతల సువర్ణరాజు, భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి చిరంజీవి, యువజన విభాగం అధ్యక్షుడు పిట్టా వినోద్ కుమార్, కాళ్ల మండల కార్యదర్శి యాళ్ల చరణ్, భీమవరం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఈది ప్రవీణ్, భీమవరం మండల ప్రధాన కార్యదర్శి సాదే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దావులూరు ప్రియాంక. గత 13వ తారీఖున మా బాబు మట్టి ట్రాక్టర్ తిరగబడిపోయి చనిపోయాడు. ప్రభుత్వం నాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ జై భీమ్. నా పేరు నన్నటి పుష్పరాజ్, మాలమహానుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉండి నియోజకవర్గం ఉందో, ఉండి నియోజకవర్గంలో ఏదైతే గ్రామంలో మరి చెరుకోడ గ్రామంలో గత నెల 13వ తేదీన మరి అనుమతులు ఉన్నాయో లేదో తెలియదు కానీ మరొక కాలువ తవ్వి కార్యక్రమంలో ఈ ట్రాక్టర్తో మట్టి పట్టుకొచ్చి మరి ఇళ్ల కడేసే క్రమంలో 3 బాబుల మీద ఇక్కడ మట్టి చెడపడిపోవడం జరిగింది. దాంట్లో ఒక మరి అయ్యన్స్ అనే బాబే మరి ఎక్కువ మట్టి పడిపోవడం వల్ల అతను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 13వ తేదీన హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి 2 రోజుల వ్యవధిలో బాబు చనిపోవడం జరిగింది. అయితే ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా ప్రియాంక అలాగే ఏసోపు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళ కుటుంబానికి ఇప్పటి వరకే ప్రభుత్వం ద్వారా గానీ లేదంటే ట్రాక్టర్ సంబంధించిన వ్యక్తులు గానీ ఇప్పటి వరకు భరోసా కల్పించలేకపోయారు. మేము 10 డేస్ ఆగాం. 10 డేస్ ఆగిన తర్వాత ఎస్ఐ గారు కూడా అడగడం జరిగింది, గ్రామస్తులు కొంతమంది పెద్దలు కూడా అడగడం జరిగింది. ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి ఈ రోజు మరి ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామంలో మేము కాళ్ళకూరు గ్రామంలో బరియల్ గ్రౌండ్ లో రీపోస్ట్ మార్టం చేయించడం జరిగింది. రీపోస్ట్ మార్టం చేయించడానికి చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ కూడా తల్లిదండ్రులు సహకరించడం జరిగింది. ఈ రోజు రీపోస్ట్ మార్టం చేయించి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో, ఈ మరణానికి కారకులైన ఎవరైతే ఉన్నారో, చనిపోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంత దారుణం అంటే 2 సంవత్సరాల బాబు చనిపోతే ఇప్పటి వరకు ఆ ట్రాక్టర్ గల వ్యక్తి గాని, ఓనర్ గాని, డ్రైవర్స్ గాని ఇప్పటి వరకు వచ్చి కనీసం మా వల్ల నష్టం జరిగింది, మేము మీ కుటుంబానికి అండగా ఉంటాం, మీ కుటుంబానికి న్యాయం చేస్తామని ఒక్క మాట కూడా చెప్పకుండా కనీసం స్పందన లేకుండా ఇప్పటి వరకు ఈ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. మాల మహానాడు తరఫున మా జిల్లా అధ్యక్షుడు నీటి చంద్రకుమార్ ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఈ గ్రామం రావడం జరిగింది. వచ్చి ఈ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈ రోజు రీపోస్ట్ మార్టం చేయించాం. ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, డాక్టర్ గారు మరి వివిధ డిపార్ట్మెంట్ అన్ని కూడా మాకు సహకరించాయి. వీళ్ళందరూ సహకారంతో మేము ఈ రోజంతా రీపోస్ట్ మార్టం జరిగింది. రీపోస్ట్ మార్టం తీరాక నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం ఈ ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడాలని చెప్తున్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల బాబు మరి చాలా అందంగా ఉంటాడు, చాలా బాగున్నాడు. మరి నిజంగా అది ఎంత దారుణమో, కావాలని చంపేహారా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగింది అన్నది మరి పోలీసు వారు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ లో మరి తెలిసిదాకా కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మాల మహానాడు తరఫున అండగా నిలబడి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఖచ్చితంగా ఈ కుటుంబానికి మరి నేను ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగిన రోజే నిజంగా మరి ఎంత దారుణం అంటే ఈ కుటుంబానికి న్యాయం జరగకపోతే మాత్రం రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మేమంతా కూడా రోడ్డు ఎక్కడానికి సిద్ధం కాకుండా జెన్యూన్ గా ఏదైతే మా నష్టం జరిగే నష్టాన్ని పూడ్చే విధంగా మీరు ప్రభుత్వ అధికారులు ట్రై చేస్తే పర్వాలేదు, లేదా ట్రై చేయని పక్షంలో మారమాడతారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునడం జరుగుతుంది. జరిగి రోడ్డు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రాలకు చేయడానికి కూడా సిద్ధంగా తెలియజేస్తూ మీరు జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని మోదీ ఇచ్చిన 8 సూత్రాల జాతీయ మిషన్ ను వివరించిన సీఎం చంద్రబాబు. మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా. కడప అల్మాస్పేటలో జరిగిన ఘటన దురదృష్టకరమన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు, పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.